ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ప్రస్తుతం అయితే మనం న్యూస్ చూసామండి, రామోజీరావు గారు ఇక లేరు అనేటువంటి విషయాన్ని. అయితే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కానివ్వండి, ఇప్పుడు మీడియా రంగంలో రాణించే వాళ్ళు కానివ్వండి, లేదు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళైనా సరే రామోజీరావు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి స్కిల్స్ చాలా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఎదగాలి అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది చూసారా? ఆ ఆలోచనని ఏ విధంగా స్టెప్ వైజ్ కనుక తీసుకొని వెళ్తే రామోజీరావు గారి జీవితం ఈరోజు మనకు ఆదర్శం అని చెప్పి చెప్పొచ్చు. చాలామందికి ఉంటుంది ఆ స్టోరీ ఏంటి, దాని వెనక ఎటువంటి సక్సెస్ స్ట్రాటజీని ఆయన బిల్డ్ చేశారు, ఇవాళ అది వ్యవస్థగా ఏ విధంగా మారింది, ఒక వ్యక్తి వ్యవస్థగా ఏ విధంగా మారింది అనేది ఈరోజు మనతో పాటు ఇద్దరు మేధావులు గెస్టులు ఉన్నారు, రాంబాబు గారు అండ్ దాంతోపాటు రామ్ గారు. సో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాంబాబు గారు. నమస్తే నాగరాజ్. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఫస్ట్లీ రామోజీరావు గారి సక్సెస్ స్టోరీ గురించి, ఆయన చేసినటువంటి అంటే వ్యాపార రంగంలో ఆయన సాధించినటువంటి పురోగతి గురించి మాట్లాడుకోవాలి అంటే ఏం చెప్తారు? అంటే ముందుగా ఏంటంటే ఈరోజు రామోజీరావు గారు మన మధ్య లేరనే విషయం జీర్ణించుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే నాతో పాటు చాలామంది కొన్ని వందల మంది మీడియా రంగంలో, దేశంలో వివిధ రంగాల్లో వివిధ మీడియా సంస్థల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా బీజం పడింది రామోజీరావు గారు నిర్మించిన ఒక వటవృక్షం ఈనాడు అనే దాంట్లో నుంచి. అంటే ఈనాడు తోటే ముందు ఆయన సక్సెస్ సాధించారా అనేది చాలామందికి ఒక సంశయం ఉంటుంది. ఈనాడు కంటే ముందే ఆయన చాలా పెద్ద సక్సెస్ సాధించారు. అంటే దేశంలో అప్పట్లో ఉన్నటువంటి మీడియా రంగం, ఎస్పెషల్లీ ఎక్కువగా భాగం రేడియో రంగమే ఉండేది. రేడియోలో కొన్ని న్యూస్ పేపర్స్ ఉండేవి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ల అమెరికా ఎక్కువగా ఉండేవి. ఆ టైంలోనే రైతుల గురించి ఒక విజనరీ ఒక థాట్ తోటి ఆయన పెట్టినటువంటి అన్నదాత అనే ఒక మ్యాగజైన్ తోటి ఆయన ప్రస్థానం అనేది మొదలైంది, బిజినెస్ ప్రస్థానం. చాలామందికి ఏంటంటే ఈనాడుతోటి పాపులర్ అయ్యారు కాబట్టి ఈనాడుతోటి ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. కానీ ఆయన ప్రస్థానం చిట్ ఫండ్స్ అనేది ఒకటి 1960లో కనుక ప్రారంభమైతే 1961లోనో 1962లోనో అన్నదాత మ్యాగజైన్ పబ్లికేషన్ తోటి ఆయన బిజినెస్ సక్సెస్ అనేది స్టార్ట్ అయిందనేది చాలామందికి తెలియకపోవచ్చు. అలా మొదలైన ప్రస్థానం అంటే చిట్ ఫండ్స్లోనూ అన్నదాత అనే మ్యాగజైన్స్ తోటి, తర్వాత సమకాలీనంగా ఉండేటువంటి అంటే మగవారికే కాకుండా ఇంట్లో ఆడవాళ్ళు చదువుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా విపులా చతుర అనే ఒక మ్యాగజైన్ తోటి ఆయన ముందు ప్రస్థానాన్ని మీడియా రంగంలో సక్సెస్ని చవి చూశారు ఆయన. దాని తర్వాత 1974లో ఈనాడు పబ్లికేషన్, ఆ రోజున ఉన్నటువంటి మీడియా రంగంలో ప్రింట్ మీడియా రంగం అంటే రేడియో అనేది ఒక పెద్ద మీడియా సాధనం ఆ రోజుల్లో. ఆ తర్వాత న్యూస్ పేపర్లో ది హిందూ న్యూస్ పేపర్ ఒకటే కొంచెం స్ట్రాంగ్గా ఉండేది. మిగతా పత్రికలు ఉన్నా కూడా ఆంధ్రపత్రికని, విశాలాంధ్ర అని, ప్రజాశక్తి అని, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిస్ట్ న్యూస్ పేపర్లు, పార్టీ న్యూస్ పేపర్లు, ఒక జనరల్ పబ్లిక్ కావాల్సినటువంటి వార్తాపత్రిక అంటే డైలీ న్యూస్ పేపర్ లేదనే ఒక అంశాన్ని ఆయన గుర్తించి 1974లో విశాఖపట్నంలో ఆయన ఈనాడు స్థాపించటం, ఆ తర్వాత 4 సంవత్సరాలకి 78లో హైదరాబాద్లో ఈనాడుని స్థాపించటం, ఆ తర్వాత విజయవాడలో స్థాపించడం, ఆ తర్వాత తిరుపతిలో స్థాపించడం వలన ఈనాడు అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున తెలుగువారి దైనందిక చర్య ఈనాడుతోటే ప్రారంభమవుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఇంకొక అంటే ఒక ప్రింట్ మీడియాలోనే కాదు, ఆయన 1996లోనే అంటే ఈ రోజున ఉన్నటువంటి డైలీ న్యూస్ ఛానల్స్ లేనప్పుడే 1996లోనే ఆయన ఈటీవీ అనేది స్థాపించి, అంటే ఆంధ్రదేశానికి సంబంధించి అప్పుడు ఉన్న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అదే తొలి ఒక కలర్ టీవీ ఛానల్. దూరదర్శన్ తర్వాత ఒక మంచి టీవీ ఛానల్. అప్పటికి కొన్ని అంటే జీటీవీ లాంటిది లేకపోతే సన్ టీవీ లాంటిది ఉన్నా కూడా తెలుగు వాళ్ళు ప్రారంభించినటువంటి ఒకే ఒక తెలుగు న్యూస్ ఛానల్, న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈటీవీ. అంటే ప్రతి రంగంలో కూడా మీడియా రంగంలో, మీకు ప్రింట్ మీడియా రంగంలో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ, లేకపోతే టీవీ రంగంలో కానీ, లేకపోతే ఫైనాన్స్ రంగంలో కానీ ఆయన వేసుకున్న బాటలు, ఈ రోజున ఆయన వేసుకున్న బాటలు పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి
తెలుగు వారిని ఏదో రకంగా ప్రభావితం చేసే వ్యక్తి ఒక సంస్థగా ఎదగటం అంటే రామోజీరావు గారికి సాధ్యమైంది. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. ఇందులో ఏంటంటే మీకు నిన్న మొన్నటి వరకు కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది రామోజీ గ్రూప్ సంస్థల్లోనే చాలా ఎక్కువ. అంటే నిన్న మొన్నటి వరకు కూడా దాదాపుగా అంటే 50% వరకు ఉమెన్ ఎంప్లాయీసే ఉంటారు. మీరు మార్గదర్శి చిట్ ఫండ్స్ లాంటివి చూసుకున్నా, లేకపోతే ఈనాడులో చూసుకున్నా, లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీలో చూసుకున్నా, ఈటీవీలో చూసుకున్నా కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ శాతం దాదాపు 45 నుంచి 50%. అంటే ఉమెన్కి ఎంప్లాయ్మెంట్కి ఆయన చాలా ప్రాధాన్యం ఇచ్చారనటానికి ఇది పెద్ద నిదర్శనం అనమాట. ఆయన బిజినెస్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఏదైనా సరే ఒక దేశంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచించడానికి 15-16 సంవత్సరాల ముందే ఆయన ఆలోచిస్తారు. మీరు అన్నదాత అనే ఒక అగ్రికల్చరల్ మ్యాగజైన్ తీసుకొని నడపటానికి ఎవరు సాహసిస్తారు? రైతుల మీద ఆధారపడే ఒక పత్రికను స్థాపించాలని అంత రిస్క్ తీసుకోవాలని ఎవరు సాహసిస్తారు చెప్పండి? ఎందుకంటే రైతులకు ఎంతో కొంత చెయ్యాలి, సమాజంలో వాళ్ళ పాత్ర చాలా కీలకం. వాళ్ళకి సమాచారపరంగా మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తే అగ్రికల్చరల్ అవుట్పుట్ పెరగటం, వాళ్ళకి వ్యవసాయంలో ఉన్నటువంటి పరిజ్ఞానం పెరగటం, దాని ద్వారా రైతులు లాభపడతారన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన అన్నదాత స్థాపించారు. ఈ రోజు వరకు అన్నదాత అనేది నడుస్తూనే ఉంది. రైతుల పాలిట వరంగా రైతులకి చాలా ఎన్లైటన్మెంట్ ఇచ్చే పాత్రని అన్నదాత అనేది చాలా సక్రమంగా పోషించింది. అంటే 60 నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపుగా 64 సంవత్సరాలుగా అన్నదాత అనేది ప్రయాణం సాగిస్తుందంటే అది ఒక్క రామోజీరావు అనే ఒక బ్రాండ్ వల్లనే ఇది సాధ్యమైంది. అంటే తాను నమ్మిన సిద్ధాంతాన్ని, తాను నమ్మిన బిజినెస్ సిద్ధాంతాన్ని కడవరకు తీసుకెళ్లే ఒకే ఒక వ్యక్తి రామోజీరావు. అందులో లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా కాకుండా తాను నమ్మిన సిద్ధాంతంలో కనుక బలం ఉంటే ఇది తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని నమ్ముతాడు. అదే కర్మ సిద్ధాంతం. ఏంటంటే ఆయన కర్మ ఒకటే, ఆయన బిజినెస్ సిద్ధాంతం ఒకటే, ఆయన కర్మ సిద్ధాంతం ఒకటే. ఏంటంటే ఒక బిజినెస్ని మనం ప్యాషన్ తోటి, లవ్ తోటి కనుక కొనసాగిస్తే ఎన్నో రోజుల నష్టం తర్వాత అయినా అది లాభంలోకి వచ్చింది అనేది ఒక సిద్ధాంతాన్ని నమ్మబట్టే ఈ రోజున ఈనాడు అనే ఒక ఎంపైర్ అనేది సృష్టించబడింది. 90స్లోనే అంటే 1990-91 ప్రాంతంలోనే ఎంటర్టైన్మెంట్కి అంటే ఇప్పుడున్నటువంటి స్టూడియో, అప్పట్లో అన్నపూర్ణ స్టూడియో లేకపోతే రామనాయుడు స్టూడియో లాంటివి ఏంటంటే ఒక చిన్నగా ఒక స్టూడియో ఫ్లోర్లో ఉండి వాళ్ళకి పోస్ట్ ప్రొడక్షన్ అనేది వేరే చోట జరగటం, షూటింగ్ ఒక చోట జరగటం, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో చోట జరగటం, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇంకొక స్టూడియోలోకి వెళ్ళటం, డబ్బింగ్ ఇవన్నీ వేరే చోట జరగటం. ఇవన్నీ చూసేందంటే వై కాంట్ వీ బిల్ట్ అన్ ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఆయన మధ్యలోకి వచ్చి హాలీవుడ్ స్టూడియోస్కి తగ్గకుండా నిర్మించిందే రామోజీ ఫిల్మ్ సిటీ. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక ఇంటిగ్రేటెడ్ అంటే ఒక ప్రొడ్యూసరు డబ్బు సూట్ కేసు తోటి కనుక వస్తే ఫిల్మ్ క్యాన్ తోటి బయటికి వెళ్ళటం అనే ఒకే ఒక సిద్ధాంతంతో నిర్మించబడిందే రామోజీ ఫిల్మ్ సిటీ. అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే చాలు, కథ ఉంటే చాలు, ఆర్టిస్టులు అందరూ వస్తారు బయటికి, ఆర్టిస్టులు అందరూ స్టూడియోకి వస్తారు, టెక్నీషియన్స్ అంతా ఒకే చోట ఉంటారు, మీకు ఫ్లోర్ ఉంటుంది, ఇండోర్ షూట్ కావాలంటే స్టూడియో ఫ్లోర్లు ఉంటాయి, అవుట్డోర్ షూట్ కావాలంటే ఎన్నో క్యాన్వాసెస్ సృష్టించారు ఆయన. అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక రైల్వే స్టేషన్ కానీ, ఒక కొండలు కానీ, గుట్టలు కానీ, వ్యాలీస్ కానీ, ఏదైనా రాజప్రసాదం కానీ ఏదైనా సరే ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంటిగ్రేటెడ్గా అంటే వరల్డ్ మొత్తం మీద చాలా ఫిల్మ్ స్టూడియోస్లో చూస్తే అన్ని లొకేషన్స్ ఒకే చోట చేర్చగలిగి ఒక పూల గుత్తిలాగా చేసిందే పూలగుత్తి సమూహమే రామోజీ ఫిల్మ్ సిటీ. ఈ రోజున తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతాయి. తెలుగు సినిమాల కంటే కూడా ఎక్కువ తమిళ సినిమాలు జరుగుతాయి. తమిళ సినిమాల కంటే ఎక్కువ హిందీ సినిమాలు, హిందీ సీరియల్స్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసుకుంటున్నారంటే రామోజీ ఫిల్మ్ సిటీ అందించే ఒక సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ని ఆయన క్రియేట్ చేయబట్టి ఈ రోజున నిర్మాతలు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్, ప్రొడక్షన్ డిజైనర్స్ నిశ్చింతగా వచ్చి ఫిల్మ్ సిటీలో వాళ్ళు షూట్ చేసుకొని టైం అనేది చాలా ప్రెషియస్ కాబట్టి ఫిల్మ్ రిలీజ్లో కానీ ఎనీ కంటెంట్ ప్రొడక్షన్లో కానీ ఇదంతా కూడా ఒకే చోట చేర్చి ఈ రోజున మనం మాట్లాడుతున్నాం కంటెంట్ బ్రాడ్కాస్టింగ్ ఎంత తొందరగా వీలైతే అంత మంచిదని, ఇవన్నీ ఒకే గూటి కిందకి చేర్చి ఒక కంటెంట్ని త్వరగా మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసిన రామోజీ గొప్ప దార్శనికుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. 91లో ప్రారంభమైన ఫిల్మ్ సిటీ ఈ రోజున ప్రపంచంలో ఉన్న చాలా స్టూడియోలు కూడా
రామోజీ ఫిల్మ్ సిటీ లాగా ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తున్నాయి అంటే ఆయనకు ఉన్నటువంటి ముందు చూపు. అంటే పోటీ ప్రపంచంలో మనకు ముందుకెళ్ళాలంటే అన్నీ ఒక రూఫ్ కింద ఉండాలి, టైం ల్యాబ్స్ ఉండకూడదు అనే ఒక సిద్ధాంతంతో పెట్టింది రామోజీ ఫిల్మ్ సిటీ. ఒక ఫిల్మ్ షూటింగ్స్కే కాదు, ఈ రోజున ఇండియా మొత్తం మీద కూడా అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ విజిటర్స్ ప్లేస్ ఏదైనా ఉందంటే రామోజీ ఫిల్మ్ సిటీ. ఈ రోజున లక్షలాది మంది, కొన్ని మిలియన్స్, నాకు తెలిసిన లెక్కల ప్రకారం దాదాపుగా 6 మిలియన్ పీపుల్, 60 లక్షల మంది ఏటా రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శిస్తారని నాకు తెలిసిన లెక్కలు. అంటే 60 లక్షల మంది సంవత్సరం అంటే నెలకు ఒక 5 లక్షల మంది గ్యారంటీగా. అంటే ఎంత పెద్ద విజన్ చూడండి మీరు. అంటే ఒక దార్శనికుడు ఊహిస్తే, ఆ ఊహకు రూపం ఇస్తే మీకు వచ్చేదే రామోజీ ఫిల్మ్ సిటీ. ఆ ఫిల్మ్ సిటీని ఈరోజు లక్షలాది మంది ఎంజాయ్ చేస్తున్నారు. అంటే దాని వెనుకున్నటువంటి వ్యూహం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి స్టైలు, ఒక మార్కెట్లోకి మనం తొందరగా వెళ్ళాలి అని ఒక తపన, ఇవన్నీ కలిస్తేనే ఒక రామోజీ. అటువంటి రామోజీ ఈ రోజున మన మధ్య లేకపోవడం అనేది భావితరాలకి, అంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి రామోజీ ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది దురదృష్టమైన, లైఫ్ని పరిపూర్ణంగా అనుభవించి భావితరాలకి ఎన్నో ఉద్గ్రంథాలని అందించి కార్పొరేట్ రూపంలో, బిజినెస్ రూపంలో. ఈ రోజున మీరు కనుక చూస్తే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మల్లెమాన ఎంటర్టైన్మెంట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రామోజీ గారి శిక్షణలో రాటుదీలిన ఒక విద్యార్థి. ఈ రోజున మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అంత సక్సెస్ఫుల్గా నడవటానికి కారణం రామోజీ నేర్పినటువంటి ఓనమాలు. ఇవన్నీ అటువంటి ఎన్నో మంది పాలిటిక్స్లో కూడా, ఈవెన్ పాలిటిక్స్లో, మీడియా రంగంలో దేశంలో ఉన్నటువంటి చాలా మీడియా సంస్థల్లో ఈరోజు రామోజీ గ్రూప్ నుంచి వచ్చిన చాలామంది కూడా చాలా ఉన్నత రంగాల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో నేను ఒకడిని. రామోజీ ఫిల్మ్ సిటీ, రామోజీ గ్రూప్ నుంచి వచ్చిన నేను ఒక విద్యార్థిని. నా మీడియా రంగం అనుభవం అంతా కూడా రామోజీ గ్రూప్లో, ఈనాడు గ్రూప్లో నేర్చుకున్నాయే కాబట్టి నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి నేను ఎంత గొప్పగా వారి గురించి చెప్పగలిగే పొజిషన్లో ఉన్నాను నేను. అంటే వీరు చాలామంది, అంటే రామోజీ అంటే ఒక మల్టిపుల్ గ్రంథం అనమాట. ఎట్లా అంటే బిజినెస్ వాళ్ళు చూసుకుంటే బిజినెస్కి సంబంధించినటువంటి ఎన్నో ఉపాయాలు, ఎన్నో బిజినెస్ సీక్రెట్స్, ఎన్నో బిజినెస్ స్టైల్స్ ఆయన నుంచి నేర్చుకోవచ్చు. ఒక మీడియా రంగంలో కనుకుంటే ఒక కాజుని ఎంతవరకు తీసుకెళ్ళి దాన్ని ప్రాపగేట్ చేయొచ్చు అనేది ఒక జర్నలిస్ట్గా, ఒక పత్రకారుడిగా, ఒక మీడియా రంగంలో ప్రొఫెషనల్గా ఆయన నుంచి నేర్చుకోవచ్చు. ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అసలు మీ టీవీ రంగాన్ని, ప్రోగ్రామింగ్ని ఎంత గొప్పగా చేయొచ్చు, మనుషులతోటి కనెక్ట్ అయ్యే ప్రోగ్రాంలను ఎట్లా చేయొచ్చు అనేది ఆయన ద్వారా తెచ్చుకోవచ్చు. అంటే అనేక రంగాల వారికి ఒక వారధిగా ఏర్పడిన రామోజీ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత ఫలాన్ని ఈ రోజున వదిలి ఆయన వెళ్ళటం అనేది అది గొప్ప. ఆయన మిగిల్చిన పెద్ద ఆస్తి. భారతదేశంలో ఉన్న మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాల వారికి ఆయన చాలా ఆస్తిని మిగిల్చి వెళ్ళారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎస్, నో డౌట్ సార్. ఇంకొకటి నేను చెప్తాను, ఇందులో 89లో అనుకుంటా, అంటే ఉమెన్కి కావలసినటువంటి కంటెంట్ ఎక్కడా కూడా ఆ రోజుల్లో పత్రికల్లో ఎక్కడ దొరికేది కాదు. చాలా తెలుగు పత్రికలు ఏంటంటే పాలిటిక్స్ ఓరియంటెడ్, లేకపోతే ఒక ఎజెండా ఓరియంటెడ్గానే ఉన్న రోజుల్లో ఇంగ్లీష్ పత్రికలన్నీ కూడా పాలిటిక్స్, బిజినెస్, స్పోర్ట్స్ మెన్నే ఫోకస్ చేస్తున్న రోజుల్లో 1989లోనే ఆయన ఉమెన్ ఓరియంటెడ్కి ఒక పేజీ మొత్తాన్ని కేటాయించి వసుంధర అనే నామకరణం చేయటం, ఆయన ద్వారానే భారతదేశంలో మొత్తంలో కూడా ఉమెన్ ఓరియంటెడ్ కంటెంట్కి ఒక న్యూస్ పేపర్లో, పత్రికల్లో ఉమెన్ ఓరియంటెడ్ మ్యాగజైన్స్ ఉన్నాయి, నో డౌట్. మలయాళంలో కానీ, హిందీలో కానీ చాలా ఉన్నాయి. కానీ అవి నెలకొకసారి వచ్చాయి. కానీ ఇందులో ప్రతిరోజు ఉమెన్కి కావాల్సినటువంటి కంటెంట్ని న్యూస్ పేపర్లో ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ఎక్స్పెరిమెంట్ని ఆయన వసుంధర పేజీ ద్వారా ఉమెన్ ఓరియంటెడ్ ఇష్యూస్ని హైలైట్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాన్ని షోకేస్ చేసిన ఘనత రామోజీదే. అలాగే మీకు అప్పటి నుంచి అందరూ కూడా ఈ ఉమెన్ ఓరియంటెడ్ కంటెంట్ ప్రతి న్యూస్ పేపర్లో కూడా పార్ట్ అండ్ పార్సిల్ అయిపోయి ఈ రోజున అందరూ కూడా ఉమెన్ ఓరియంటెడ్ కంటెంట్ ఇస్తున్నారు. ఉమెన్ ఓరియంటెడ్ కంటెంట్ వసుంధర పేజీతో స్టార్ట్ అయింది. ఉమెన్ ఓరియంటెడ్ అడ్వర్టైజ్మెంట్స్, ఉమెన్ని టార్గెట్ చేస్తూ వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఆ పేజీలోనే ప్రచురితం అయ్యాయి. తర్వాత ఇంకొక గొప్ప మీడియా రంగానికి ఆయన చేసిన, వార్తాపత్రికల రంగానికి, మీడియా రంగానికి చేసిన గొప్ప సేవ ఏంటంటే
ట్యాబ్లాయిడ్స్ అంటే గ్లోకల్ ఈ రోజున మనం గ్లోకల్ అనే ఒక పదాన్ని వాడుతున్నాం. గ్లోబల్ న్యూస్ విత్ లోకల్ ఫ్లేవర్ అని. ఈ గ్లోబల్ న్యూస్ విత్ లోకల్ ఫ్లేవర్ అనే దాన్ని ఆయన ఎప్పుడో 1988లోనే ట్యాబ్లాయిడ్ రూపంలో, అంటే గుంటూరులో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ వార్తలు చదవాల్సిన అవసరం ఏంటి, గుంటూరులో ఉన్న వాళ్ళకి నేను గుంటూరు వార్తలే ఇస్తాను, ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళకి ఆదిలాబాద్ వార్తలే ఇస్తాను, ఇవన్నీ మెయిన్ పేజీలో దెబ్బకు తినకుండా ఒక ట్యాబ్లాయిడ్ రూపంలో సపరేట్గా పత్రికల లోకల్ న్యూస్ని ఒక ప్రస్థానం క్రియేట్ చేయడం అనేది ఈనాడు ట్యాబ్లాయిడ్ తోటి బిగినైంది. ఈ రోజున భారతదేశంలోని చాలా పత్రికలు ఆ ట్యాబ్లాయిడ్ రూపానికి వచ్చినాయి అంటే ఈనాడు నుంచి ప్రేరణ పొంది, ఈనాడు నుంచి వాళ్ళు ప్రేరణ పొంది చేసిన ఎక్స్పెరిమెంట్, కొనసాగించిన ఎక్స్పెరిమెంట్ కానీ మనం చెప్పొచ్చు. మీడియా రంగానికి, ఎంటర్టైన్మెంట్ రంగానికి, బిజినెస్ రంగానికి ఎంతో సేవ చేసిన రామోజీ, తను ప్రయత్నంగానో అప్రయత్నంగానో ఎంతోమంది వీరాభిమానం సృష్టించుకున్న రామోజీ, తాను ఎంతోమందిని ప్రేరేపించిన రామోజీ. ఈ రోజున చాలా ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఆయన చరిత్రని, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని గ్రంథాలుగా, వీడియోల రూపంలో చాలా వస్తాయి అనేది నా గట్టి నమ్మకం. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అది అందులోకి చేరుతుందనేది నేను గట్టిగా నమ్ముతాను. డెఫినెట్గా సార్. ఎక్కువగా మనం చూస్తా అండి, ఇప్పుడున్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి దేని మీద స్థిరంగా మైండ్ని కేంద్రీకరించాలో తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లిటరలీ చెప్పాలి అని అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక డిజార్డర్ ఫామ్ అయిపోయి దాన్ని అడిక్ట్ అయిపోయి అందులో ఉండేటువంటి వాళ్ళని కూడా మనం చాలామంది చూస్తూ ఉన్నాము. ఎలా మనల్ని మనం సక్సెస్ఫుల్ మ్యాన్గా రామోజీరావు గారి లాగా తీర్చిదిద్దుకోవచ్చు అంటారు? మన మైండ్ సెట్ని కూడా ఎలా ఆ విధంగా డెవలప్ చేసుకోవాలి? మనం రెగ్యులర్గా విజువలైజేషన్ వాటి మీద చేస్తూ ఉంటాం జనరల్గా వీడియోస్. ఆ పొటెన్షియల్ని ఈ రూపంలో ఎలా డెవలప్ చేసుకోవచ్చు అంటారు? ఒక 5 దశాబ్దాల కిందటే విజువలైజేషన్ చేసుకున్న లీడర్లలో రామోజీరావు గారు ఒకరు. అయితే ఇందాక రాంబాబు గారు చెప్పిన ఆయన ప్రస్థానం చాలా అద్భుతంగా సాగింది. మనం బాగా గమనిస్తే అందులో 2 విషయాలు మాత్రం ఇప్పుడు రాబోయే ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, ఎవరైనా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అనుకున్న వాళ్ళు కానీ గుర్తించాల్సిన 2 అంశాలు నాకు కనిపించేవి ఏంటంటే, ఒకటి విలువలకు కట్టుబడి ఉండడం, రెండవది కన్సిస్టెన్సీ. విలువలకు కట్టుబడి ఉండడం అని నేను అన్నాక, ఆయన పేపర్ పెట్టినప్పుడు కానీ, ఛానల్ పెట్టినప్పుడు కానీ, ఏ రంగంలో అడుగు పెట్టినా కాంపిటీషన్ని తట్టుకోవాలంటే తన విలువల్ని వదిలేస్తే ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఎందుకంటే పెట్టుబడులు బాగా డబ్బు ఉన్నాయి, పెట్టచ్చు, ముందుకెళ్ళొచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఛానల్ కానీ, పేపర్ కానీ కొన్ని వాల్యూస్ని మెయింటైన్ చేస్తా, అన్నిటికీ బ్యాలెన్స్ కాంట్రిబ్యూషన్ ఇస్తూ బ్యాలెన్స్డ్గా అన్నిటికీ విలువని ఇచ్చి వాటన్నిటినీ పేపర్లో పొందుపరచడం, అట్లాగే ఛానళ్ళల్లో ఉండడం. ఛానల్ ఎక్కడ శృతి తప్పి ప్రవర్తించినట్లు ఎక్కడ మనకు కనిపించదు. వాళ్ళ న్యూస్లో ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక బిహేవియర్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే న్యూస్లో ఎవరైనా సరే న్యూస్ చూడాలనుకుంటే ఒక ప్రెడిక్టబుల్ న్యూస్ని వాళ్ళు ఇచ్చిన దాని మీద నిజాయితీని బాగా మనం గమనించవచ్చు దాన్ని. సో అట్లాంటి న్యూస్ ఇచ్చి వాళ్ళు విలువను కాపాడుకుంటూ వచ్చారు. అయితే కన్సిస్టెన్సీ అని ఎందుకన్నానంటే, విలువలు మెయింటైన్ చేస్తూ అట్లాగే కొనసాగాలంటే చాలా కష్టం. ఎందుకంటే విలువలు మనకు లాభాలను తీసుకొస్తే అందరూ విలువలతోనే వ్యాపారం చేస్తారు. లాభాలు తీసుకురావని తెలిసినా అట్లాగే లైఫ్లో కూడా చాలా కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సన్ సుమన్ మంచి చేతికొచ్చిన సమయానికి ఈనాడును గట్టిగా పట్టుకుని నిలబెట్టే సమయంలో ఆయన చనిపోయాడు. రామోజీరావు లాంటి లీడర్, అట్లా కుడి భుజం లాంటి కొడుకు తన ఎదురుగానే ఆయన చనిపోతే ఆ సంస్థను రన్ చేయడానికి ఇక పూర్తిగా విశ్వాసం కోల్పోతే అది ఎక్కడికైనా ఆయన ఉన్నప్పుడు బాగుంది, ఆయన తర్వాత బాగోలేదు అనే పేరు జనరల్ చాలామంది బిజినెస్లు పతనం అయ్యేది అట్లాంటప్పుడే. కానీ ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం, ఆయన విజన్ దాన్ని ఎక్కడా పక్కకు తెప్పుకోనేలేదు. ఎందుకంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసింది వ్యక్తుల్ని కాదు, విలువల్ని. ఈ విలువల్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తుంటారో, వ్యక్తులు ఎవరన్నది ముఖ్యం కాదు, విలువలు అన్నది చాలా ముఖ్యం. ఈ విలువల్ని ఎవరైతే పట్టుకొని ఇది చాలా ఇంపార్టెంట్ అని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అట్లాగే రామోజీ ఫిల్మ్ సిటీ కట్టినప్పటి నుంచి ఏదో విపరీతమైన పేరు వచ్చి అంత రాలేదు, అద్భుతమైన సక్సెస్. అది కట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా న్యూస్ లాగా న్యూస్ కోసం వచ్చింది. కానీ తర్వాత బిజినెస్ కూడా ఇంపార్టెంట్. చాలా కాలం పాటు అక్కడ చెయ్యాలంటే ఇది అసలు ఖాళీ ప్రాంతం కదా, ఇక్కడ ఏముంటుందని చాలామంది ముందుకు రాలేదు.
కానీ కొన్ని సినిమాలు పూర్తిగా ఇదే స్టూడియోలో చేసామని చూసిన తర్వాత అన్ని భాషల వాళ్ళు రావడం మొదలుపెట్టారు. వాళ్ళు రావడం మొదలు పెట్టడం ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్టూడియో ఒకటి. మనిషి ఖాళీ చేతులతో చెక్కు పట్టుకుని వస్తే డబ్బా తీసుకుని బయటికి ఎట్లా వెళ్ళాలి అనేది. నేను చెప్పాను ఇంతకుముందే, బాహుబలి లాంటి సామ్రాజ్యాన్నే అందులో క్యాంపస్లో పెట్టుకున్న రామోజీ ఫిలిం సిటీ అది. మన కల్కి 2 బాహుబలి సిరీస్ కూడా అక్కడే షూట్ అయ్యింది. అక్కడే షూట్ అయినాయి. కల్కి ఓపెనింగ్ కూడా అక్కడే జరిగిందనంటే ఎంత గొప్ప అక్కడక్కడ ఆర్కిటెక్చర్ ఉందనేటువంటి దానికి. కానీ అన్ని వేల ఎకరాలలో రామోజీ ఫిలిం సిటీ స్థాపించినప్పుడు కరోనా టైంలో పూర్తిగా ఆపరేషన్స్ ఆగిపోయాయి. దాన్ని మెయింటైన్ చేయడము కరోనా టైంలో ఆగిపోయినవే కాదు, మూసేసిన బిజినెస్లు ఎన్ని ఉన్నాయి. ఎన్నో బిజినెస్లు మూతపడ్డాయి. కానీ ఒక్కసారి ఒక విలువతో స్టార్ట్ చేస్తే ఈ విలువే దీన్ని కాపాడుతుందన్న ఒకే ఒక నమ్మకమే ఆయన రామోజీ ఫిలిం సిటీని. ఈరోజు అది ఇప్పుడు ఎంత బిజీగా ఉంటుందంటే ఏ షూటింగ్ ఏ భాష వాళ్ళు ఎక్కడ చేస్తుంటారో తెలియదు. అన్ని స్టూడియోలు అన్ని టెక్నికల్ స్టూడియోస్ కూడా ఎంగేజ్ అయి ఉంటాయి. అట్లాంటి స్థాపించాడు. ఆయన దగ్గర నేను గమనించిన 2 ప్రధానమైన విలువలు అంటే విలువలకు కట్టుబడి ఉండడం. విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి లాభం రాలేదు కదా, మనకు ఉపయోగపడట్లేదా అని కానీ వదిలేయకుండా కన్సిస్టెంట్గా ఉండడం, నిరాటంకంగా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ బిజినెస్ని నమ్ముకొని ఉండడం. ఇంటెన్షనల్ సెట్టింగ్స్. ఆయన ఇంటెన్షన్ అట్లా పవర్ఫుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు నవ్ ఈజ్ నాట్ రన్నింగ్ ఎ బిజినెస్. చెరుకూరి రామోజీరావు అంటే పేరు కాదు, బ్రాండ్. సో ఆయన రామోజీ సంస్థలు అని అంటే అర్థం ఏంటంటే, రామోజీ సంస్థలు అడుగు పెట్టని సామాన్య మానవుడి జీవితాన్ని తాకని అంశమే లేదు. సో అంత లోతుగా మెల్లిగా చొచ్చుకుపోయారు. స్లో అండ్ కన్సిస్టెన్సీ. స్పీడ్గా బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటే నీ విలువలన్నీ తొక్కేస్తే నువ్వు చాలా స్పీడ్గా ఎదగచ్చు. కానీ నమ్మకం, ఆ కన్సిస్టెన్సీని సాధించాడు. కొత్తగా ఇప్పుడున్న తరానికి వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలంటే ఒకవేళ రామోజీరావు గారిని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటే తీసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక వాల్యూని నమ్మండి, ఈ వాల్యూకు కట్టుబడి ఉండండి. అయితే వాల్యూ మీకు వెంటనే లాభాలను మీరు అనుకున్నవన్నీ తీసుకొచ్చి ఇవ్వదు. ఆ వాల్యూనే మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్కు నిలబడండి. పరీక్షకు నిలిచి గెలిచి చరిత్రకు సాక్ష్యంగా నిలబడిన గొప్ప వ్యక్తుల్లో రామోజీరావు గారు. ఇద్దరూ మాట్లాడినా కూడా సార్ ఎవరికి వారే అన్నట్లు ఎక్కడ తక్కకుండా నిజంగా ఇటువంటి స్టోరీస్ నాలాంటి యంగ్స్టర్స్ వినటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు చెప్పిన తీరు కానివ్వండి, మీరు చెప్పినటువంటి విధానం కానివ్వండి, ఏదున్నా సరే అండి, ఇప్పుడున్న యంగ్స్టర్స్ జనరేషన్ పిల్లలకి ఈ నర్చరింగ్ అనేది బేసిక్ లెవెల్ నుంచి కనుక స్టార్ట్ చేస్తే అందులో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా రామోజీరావు గారు ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ, ఇంకొక విషయం నేను యాడ్ చేస్తాను ఇందులో ఏంటంటే, చాలామందికి ఏంటంటే ఒక పత్రిక సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలకి విశేషాలని ప్రతిబింబించేదే పత్రిక అనేది అప్పటిదాకా ఉన్న అభిప్రాయం. 1984లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ఒక గవర్నర్ ఇక్కడ రద్దు చేసినప్పుడు ఒక పత్రిక ప్రజాస్వామ్యాన్ని నిలపటం కోసం 1984లో ఒక పెద్ద ఉద్యమానికే బాట వేసింది. ఆ ఉద్యమమే ఇందిరాగాంధీ లాంటి గొప్ప అంటే బలవంతమైనటువంటి నాయకురాలని కూడా ప్రజాస్వామ్యం అంటే పత్రికలంటే భయపడేటట్లు చేసి ఎన్టీ రామారావుని తిరిగి రీఇన్స్టేట్ చేయడానికి ఈనాడు పోషించిన పాత్ర ఈ దేశంలోని పత్రికాధిపతులు ఎవరూ చేయలేదు. ఎంతవరకు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఆ తర్వాత కూడా చేయలేదు. 1984లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రామోజీ తన ఈనాడు ప్లాట్ఫామ్ని ఆసరాగా చేసుకొని నడిపిన ప్రజాస్వామ్యం పరిరక్షిద్దామనే ఉద్యమం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో, భారతదేశ పత్రికా చరిత్రలో కూడా ఎప్పటికీ నిలిచిపోయే అంశం. 84లో రామోజీ ఈనాడు ప్రేరితమైనటువంటి ఉద్యమం ఇందిరాగాంధీ లాంటి బలవంతమైన నాయకురాల్ని కూడా భయపడేటట్లు చేసి ఎన్టీ రామారావుని తిరిగి నిలబెట్టడానికి ఈనాడు పోషించిన పాత్ర ఎవ్వరూ మర్చిపోలేనిది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నిలబట్టడానికి ఆ సంఘటన ఒక్కటి కూడా గట్టి పునాదని నేను గట్టిగా నమ్ముతాను. ఆ రోజు చెప్పచ్చు అంటే నా రోజు పేపర్ గాలి సునామీ సృష్టించింది. అంతే. ఎందుకంటే 1984లో ఆ ఉద్యమమే కనుక ఈనాడు ఆధ్వర్యంలో కనుక ఇంత ప్రాపగేషన్ జరగకపోతే
ఆ రోజున ఉన్నటువంటి 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు అంత ఊపుతోటి కొనసాగి ఉండేది కాదేమోనని చెప్పి నా గట్టి నమ్మకం. ఆ రోజున కనుక పార్టీ పరిరక్షించబడకపోయి ఉంటే పార్టీ ఏమయ్యేది? ఎందుకంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక పార్టీని కనుక అధికారాన్ని బలవంతంగా లాగేస్తే ఆ పార్టీ మనుగడ ఎట్లా సాధిస్తుంది? కార్యకర్తలు ఎలా ఉంటారు? ఆ తర్వాత మరుగున పడిపోయేవాళ్ళు కార్యకర్తలు, సిస్టమ్, వ్యవస్థ అంతా కూడా. మళ్ళీ నిలబెట్టి ఎన్టీ రామారావు మళ్ళీ చీఫ్ మినిస్టర్ కాగలిగాడు కాబట్టే పార్టీ ఇంత బలవంతంగా బడింది అనేది నేను గట్టిగా నమ్ముతాను. ఎలాంటి విషయాలు కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పుడున్న జనరేషన్కి మాత్రం ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన జీవితం ఒక నిదర్శనం అని చెప్పేసి చెప్పవచ్చు. తప్పనిసరిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులకి ఎవరికైనా ఇంతవరకు మనం చేసిన విజువలైజేషన్ నుంచి ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నారో, ఆర్థికంగా నా దగ్గర డబ్బు ఎందుకు నిలబడడం లేదు, డబ్బు గురించి ఆలోచిస్తే చాలు ఆందోళన ఎందుకు పెరుగుతోంది, ఇట్లాంటి ఆందోళన నుంచి బయటపడాలంటే నా సైకాలజీ, నా పరిస్థితుల్ని ఎంతవరకు మారుస్తుందో తెలుసుకోవాలంటే విజువలైజేషన్ జూన్ 10th స్టార్ట్ చేసే విజువలైజేషన్లో అటెండ్ అవ్వాల్సిందే. కంప్లీట్గా కొత్త కంటెంట్తో, హ్యాపీ మనీ అనే పేరుతో విజువలైజేషన్ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. 5 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మనిషి యొక్క నమ్మకాలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయి, ఎక్కడ బలంగా ఉన్నాయని ఒక టెస్ట్ ద్వారా వాళ్ళే అర్థం చేసుకునే మనం ఒక ప్రాసెస్ని మొదలుపెట్టి చివరికి ఆర్థికంగా బలంగా వాళ్ళ నమ్మకాలను ఏర్పాటు చేసుకునేటట్టుగా ఈ కోర్సులో వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గాయాల నుంచి బయటపడి ఆరోగ్యంగా పరుగు పెట్టేంత ఎనర్జీని వాళ్ళకు పొందేటట్టు మనం విజువలైజేషన్ 2.0 డిజైన్ చేయడం జరిగింది. ఫెంటాస్టిక్ అండి. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 10th బ్యాచ్. నేను కూడా జాయిన్ అవుతాను, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.